నమస్తే. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి చెప్పే ముందు ఇప్పుడున్న సినిమా ట్రెండ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న సినిమా ట్రెండ్స్ చూసుకుంటే ఏ చిన్న సినిమా గానీ పెద్ద సినిమా గానీ అందులో మెయిన్ గా చూసుకుంటే వచ్చేది తెలంగాణ తరం. తెలంగాణ తరం అనగానే యాస భాష కట్టుబొట్టు. సో కట్టుబొట్టు యాస భాష లేకుండా ఏ సినిమా కూడా లేదు. అంటే ఇప్పుడున్న సినిమాలు రీసెంట్ ట్రెండ్స్ లో ఉన్న సినిమాలు చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో ఆ తెలంగాణ తరం వస్తుంది. అండ్ తెలంగాణ తరం వల్లనే ఆ మూవీ అనేది చాలా పెద్ద హిట్ గా అవుతుంది. సో ఇప్పుడు అదే తెలంగాణ నేపథ్యంలో కొత్త సినిమా వస్తుంది. అదే షరతులు వర్తిస్తాయి. హలో హలో ఒక్క నిమిషం ఇటు నుండి అందరికి శనార్థులు. నా పేరు చిరంజీవి. చూస్తున్నావుగా బయట కాంపిటీషన్ ఎట్లున్నదో. యాజ్ యూజువల్ మనకి ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మాది కరీంనగర్లో ఉన్న సావిత్రిబాయి పూలే నగర్లా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓ చిరంజీవి, నీ బిడ్డను నేనే పెళ్లి చేసుకుంటా అని అయ్యకు చెప్పు. ఇదే నా ప్రపంచం. మా ఇష్టాలు కష్టాలు బాధలు బంధుత్వం. ఆగాగు చిరంజీవి, అన్ని ఇప్పుడే చెప్తే ఎట్లా? సరే విజయశాంతి, విన్నారు కదా, షరతులు వర్తిస్తాయి. జల్దీనే కలుద్దాం మరి. సో ఆ షరతులు వర్తిస్తే సినిమాకి సంబంధించిన డైరెక్టర్ అక్షర అన్న మనతో ఉన్నారు. వెల్కమ్. హలో అన్న. ఇంట్రో బాగా చెప్పినావు. అంటే ఒక డిఫరెంట్ ఇంట్రో నేను విన్నా. అంటే ఒక 20-15 ఇంటర్వ్యూలు లాగా విన్నా కానీ మంచి ఇంట్రో చెప్పినావు. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే ఎస్, ఒక మంచి ట్రెండ్. అంటే ఇప్పుడు ఆ కల్చర్ ఆ ట్రెండ్, స్వచ్ఛమైన ట్రెండ్, స్వచ్ఛమైన కల్చర్ నా సినిమాలో చూస్తావు. నేను నమ్మకంగా చెప్పగలుగుతాను. ఫస్ట్ అన్న, షరతులు వర్తిస్తాయని అంటే కండిషన్ సప్లై. సో ఆ టైటిల్ ఎందుకు అనుకున్నా? అంటే ఇప్పుడు టైటిల్ ఏంటిదంటే మనం రెగ్యులర్ వినేది కనబడేది మనకు వినబడేది. అంటే కొన్ని మనము అవి పట్టించుకోము, కానీ అవి మనం చాలా ప్రభావవంతం చూపిస్తాయి, ప్రభావితం కూడా చేస్తాయి. అట్లా షరతులు వర్తిస్తాయి టైటిల్ ఎక్కడ అంటే మనకు చిన్న చిన్న ఆర్థిక నేరాలకు, ఎట్ ది సేమ్ టైం ఏదైనా మనకు ప్రతి దానికి, అంటే ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది ప్రతి దానికి ఉంటది. మళ్ళా షరతులు వర్తిస్తాయి క్యాచ్ టైటిల్. కండిషన్స్ అప్లై అనేది ఇంగ్లీష్ పదము, షరతులు వర్తిస్తాయి తెలుగు పదము. వాళ్ళు చాలా అంటే నేను ఆ పేరు పలకగానే నాకే సంబరం అనిపించింది. నేను ఆ డైరెక్టర్ కంటే ముందు నేను ఆడియన్ గా ఫీల్ అవుతాను. ఇది ఇంకొక ఫ్రెండ్స్ కూడా 4-5 చెప్పి ఇట్లా ఈ టైటిల్ తో సినిమా చేస్తాడు అంటే అదే బాగుంటది అని చెప్పేసి అన్నప్పుడు ఈ టైటిల్ పెడితే బాగుంటది అని చెప్పేసి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. సో ఏదైతే మీరు అంటే ఇందులో ఇంకా ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ అంటే నిజమైన కథలు తీసుకుని చేసినాం అన్నట్టు, అంటే ఒరిజినల్ బేస్డ్ ఆన్ ఒరిజినల్ స్టోరీ. సో ఏందన్న ఒరిజినల్ కథలు? ఒరిజినల్ కథలు అంటే ఇప్పుడు మన చుట్టూ మధ్యతరగతి జీవితాలు ఎట్లా ఉంటాయనంటే వాళ్ళు ఉన్న దాని నుంచి పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు అంటే ఒక మంచి ఉద్దేశం కొద్ది వెళ్తే మనకు మంచి ఎదురవుతుంది, చెడు ఉద్దేశం కొద్ది చెడు వెళ్తుంది. అయితే మనకు ఎక్కువ అంటే మంచి కూడా ఉంది, కానీ ఎక్కువ చెడు మనల్ని ప్రభావితం చేస్తుంది. లైఫ్ ఈజీగా అయిపోవాలి, ఎట్ ది సేమ్ టైం పక్కన తెల్లారితో కోటీశ్వరులు కావాలనే ఇంటెన్షన్ పెరుగుతూ ఉంటాను. కానీ అది ఆ కళలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. నేను ఆ కళను తప్పు పట్టను. కాకపోతే మనకేంటిదనంటే ఇప్పుడు ఈ చెడును ఎక్కువ ప్రభావితం చేయకుండా మంచి ఎక్కువ ప్రభావితం అయితే బాగుంటది కదా అని చెప్పేసి ఆ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కొన్ని నా చుట్టూ ఇప్పుడు నా చుట్టూ ఉన్న మనుషులు, నా చుట్టూ జరిగిన సంఘటనలు, నాకు కాకుండా నా చుట్టూ జరిగిన సంఘటనలు, మిడిల్ క్లాస్ అంటే ఇప్పుడు కథల్లో అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఏంటిదంటే నార్మల్ పర్సనే అంటే ఒక ఎక్స్ట్రీమ్ పర్సన్ గా అయితే అది వచ్చే ఆ కిక్ వేరు. అట్లా అందుకని ఈ మధ్యతరగతి నుంచి తీసుకొని మధ్యతరగతి జీవితాలలో నుంచి కథ తీసుకొని మధ్యతరగతి జీవితాలలో ఒక ప్రొటాగనిస్ట్ ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్ ది సేమ్ టైం ఒక ప్రాబ్లమ్ ని ఎట్లా ఫేస్ చేసిండు, ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడ్డాడు అనేది నేను చెప్పడం జరిగింది, సినిమాలో చూపించాను. సో ఇంకోటి చాలా వరకు విన్నా మీ నుంచి ఏంటంటే బలగం సినిమా లాంటి సినిమా ఇది అన్నట్టు చెప్పారు. అంటే నేను బలగం ఒకటే అంటే ఏంటిదంటే మన తెలంగాణలో జరిగేది. పిట్టకు పెట్టడం అనేది మన తెలంగాణలో మాత్రమే ఉంటుంది. కానీ ఇది నేను యూనివర్సల్ కంటెంట్ తెలంగాణ బేస్డ్ గా చెప్పాను. అంటే ఇప్పుడు ఆర్థిక నేరాలు అనేది యూనివర్సల్ కంటెంట్. ఇప్పుడు మనకేంటిది బలగం అది మన గ్రామీణ నేపథ్యం, నాది అర్బన్ కథ, నాది కంప్లీట్ కరీంనగర్ టౌన్ కల్చర్. టౌన్ లో ఇప్పుడు మనకి ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు మన ఊర్లో వేరే ఉంటది, మన జిల్లాలో వేరే ఉంటది, మళ్ళీ హైదరాబాద్ లో వేరే ఉంటది, మళ్ళీ ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వేరే ఉంటది, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం అక్కడ మన అమెరికాకు అటు వేరే అబ్రాడ్కి వెళ్ళినా కూడా అది వేరే లైఫ్ స్టైల్ ఉంటుంది. అట్లా ఒక కంప్లీట్ తెలంగాణ అర్బన్ స్టోరీ. సో ఎట్లా స్టార్ట్ అయిందన్న ఈ సినిమా స్టార్ట్ చేయాలని చెప్పి ఒక థాట్ అనేది వస్తుంది కదా, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే ఇప్పుడు నేను ఏడీగా వర్క్ చేసిన తర్వాత ఇట్లా అంతిమంగా నేను డైరెక్టర్ అయినా వచ్చినాను అన్నట్టుగానే నేను ఏడీగా వర్క్ చేశాను, అసోసియేట్ గా వర్క్ చేశాను, స్క్రిప్ట్ గా వర్క్ చేశాను. అట్లా డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు ఒక 2 కథలు రాసుకున్నాను. ఈ కథ ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో నేను వేరే వాళ్ళకు కూడా చెప్పాను ఈ కథను. లక్కీగా నాకు ఏంటిదంటే మనకు మామిడాల కృష్ణ ఏం చేసిందంటే శనివారం నుంచి ఒక అతను నాగార్జున మనకు ఫాలో అవుతున్నాడు, కొన్ని కథలు విందామంటున్నాడు, నీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే పంపివని చెప్పేసి అన్నాడు.
అట్లా నాతో పాటు ఇంకొక 4 స్క్రిప్ట్లు పంపించారు. వాళ్ళు కూడా శనివారం కాకుండా ఇంకా వేరే నుంచి కూడా కథలు విన్నారు. అట్లా ఒక 20 స్టోరీస్ విని అందులోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసి కథని ఓకే చేశారు. వాళ్ళు ఓకే చేయడం, ఇమీడియట్ గా నేను ఆర్టిస్ట్లను లాక్ చేయడము, షూటింగ్ చేయడం అంతా టకటక అయిపోయినాయి. ఏం లాగ్ లేకుండా అయిపోయింది. సో ఫైనల్లీ అన్కండిషనల్ గా కంప్లీట్ అయింది. ఫైనల్లీ షరతులు వర్తిస్తే అన్కండిషనల్ గా కండిషన్ సప్లై అయితే వస్తుంది. సో ఎట్లుందన్న రెస్పాన్స్, ఎట్లుందండి హీరో గానీ హీరోయిన్ గానీ వాళ్ళ నుంచి, అంటే ఎట్లా కనెక్ట్ చేశారు మీరు వాళ్ళు? అవును, అంటే ఇప్పుడు నేను చైతన్య అన్న ఎట్ ది సెంటర్ భూమిని నేను సినిమా అనే ఒక ఆర్ట్ బిజినెస్. అవును, మనం ఏంటంటే ఏ సినిమా చేసినా గానీ ఇప్పుడు మనం ప్రేక్షకులు ఎంత ఇస్తారనేది మనం పక్కన పెడితే ఫస్ట్ మనం చేసిన దానికి మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తే అది ఫస్ట్ సక్సెస్. అట్లా నేను ఫస్ట్ సక్సెస్ లో ఉన్నాను. అంటే చైతన్యంలో తీసుకోవడం వల్ల, ఎందుకంటే అతను కొంచెం మార్కెట్ ఉంది, అమ్మాయి కూడా కొంచెం మార్కెట్ ఉంది. అట్లా వాళ్ళ నుంచి వెళ్ళి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఏ విధంగా అయితే రాసుకున్నానో దానికి రెట్టింపు, అంటే నేను ఒక 100% రాసుకుంటే వాళ్ళకి 200% నాకు రిటర్న్ ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి. ఇప్పుడు చిరంజీవి విజయశాంతిని మీరు షరతులు వర్తిస్తాయి ఆన్ స్క్రీన్ లో చూస్తే, మీరు బిగ్ స్క్రీన్ లో చూస్తే మీరు మిమ్మల్ని మీరే చూసుకున్నట్టు ఉంటది. అంత నేచురల్ గా, అంత అందంగా, అంత ఆహ్లాదంగా ఉంటది. అది నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇంకోటి సార్, నేమ్ వచ్చేసి చిరంజీవి టు విజయశాంతి అన్నట్టు పెట్టారు కదా. సో ఇది వీళ్ళది ఇండస్ట్రీలో కూడా చాలా హిట్ పేరు. అవును, సో ఆ నేమ్స్ ఎందుకు సెలెక్ట్ చేసి? అంటే అదే నేను సినిమా ఇప్పుడు ఆడియన్స్ అటెన్షన్ చేయాలన్నా, ఇన్వెస్టర్ అటెన్షన్ చేయాలన్నా కొన్ని థింగ్స్ ఉంటాయి సినిమాకి. అంటే ఒక టైటిల్ కావచ్చు, హీరోల క్యారెక్టర్లకు ఉన్న పేర్లు కావచ్చు, మనం ఎన్నుకున్న కథ, ఇవన్నీ మనకు ప్లస్ పాయింట్లు అయితే ఉంటాయి. అట్లా అటెన్షన్ పే చేస్తారు. ఇప్పుడు అదే ఇప్పుడు అంటే పెద్ద హీరో నార్మల్ పేరు పెట్టుకుంటే అది దానికి ఎట్లా ఆ పేరుకి ఒక గుర్తింపు వస్తుంది. ఒక నార్మల్ కథ చెప్పినప్పుడు ఒక పెద్ద హీరో పేరు పెడితే ఎంత అటెన్షన్ వస్తుంది. సింపుల్. ఇప్పుడు మనకు పెద్ద హీరోలు ఒక నార్మల్ పేరు పెట్టుకుంటే, అరే నా సినిమాలో హీరో పేరు అంటే ఆ సినిమాలో హీరో నా పేరు పెట్టుకున్నట్టు అని మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు నార్మల్ పేరు నేను పేరు పెట్టుకోవడం, నువ్వు ఎందుకు మాట్లాడతావు? వాళ్ళ అందులో నాకు చిరంజీవి అంటే అభిమానం, విజయశాంతి అంటే అభిమానం. నేను 90s కిడ్, నేను 90s 80s అంటే 90s 80s నుంచి నా బాల్యం వాళ్ళ సినిమాల నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి సినిమాలకు వచ్చినాను. ఆ పేరుకు ఒక మంచి గుర్తింపు ఉన్నది. ఎట్ ది సెంటర్ నేను ఒక మంచి కథ చెప్తున్నాను కాబట్టి నాకు ఇన్స్పైర్ అయిన నుంచి నాకు వాళ్ళ మీద ప్రేమ, ఆ ప్రేమను ఇట్లా చూపించుకోగలిగాను. అది నాకు అన్ని విధాలుగా, అంటే నా ప్రేమకు హెల్ప్ అయింది, సినిమాకి హెల్ప్ అయింది, ఇప్పుడు మార్కెట్ కూడా హెల్ప్ అయింది నాకు. సో మీరు 90s 80s కిడ్స్ ఉన్నారు, ఇప్పుడు చూసుకుంటే అందరు 20 కిడ్స్ ఉన్నారు అందరూ. సో వాళ్ళకి కనెక్ట్ అవుతారు అనుకుంటారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఫైటింగ్స్ ఉండాలంటారు. అవును. సో మనమేమో తెలంగాణ బేస్డ్ నేపథ్యంలో సినిమా కనెక్ట్ అవుతుంది అనుకుంటారు. నేను ఎందుకు పక్క అవుతుంది, ఎందుకనంటే ఇప్పుడు మనకు సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. మనం ఏ భాషలో చెప్పినా కానీ, నేను ఒక మంచి కథని చెప్పాను. మళ్ళీ ఏంటిది, నేను షరతులు వర్తిస్తాయి అని ఒక తెలంగాణలో ఉన్న సహజమైన మధ్యతరగతి వాళ్ళ జీవితాలను నేను చెప్పాను. ఇప్పుడు ఆ క్యారెక్టర్ జీవితాల్లో చెప్పాను. కాకపోతే ఇప్పుడు యూత్ ఉన్నారు కదా, ఆ యూత్ లో సగం మంది చిరంజీవిని రిఫ్లెక్ట్ చేసుకుంటారు, విజయశాంతిని రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఆ చిరంజీవి విజయశాంతి పాటు ఇంకొక 10 క్యారెక్టర్లు ఉంటాయి. ఆ 10 క్యారెక్టర్లు కూడా వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడు అదే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను 90s కిడ్, నువ్వు కొంచెం నాకు ముందు తరమే కదా, నీకు నచ్చినప్పుడు వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా, ఆబ్వియస్ గా ఆ కాన్ఫిడెంట్ కూడా ఉంది. ఎందుకంటే రెస్పాన్స్ అక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇప్పుడు నా పెళ్లి పాట ఉంది, నాకు అందరు నా కొడుకులు అంటే నా కొడుకు అంటే మా తమ్ముని కొడుకులు, ఎట్ ది సేమ్ టైం మా అన్నకు బిడ్డలు వీళ్ళే నాకు పంపించారు, బాబాయ్ నీ సినిమాలో పాట బాగుంది అని చెప్పేసి. ఆ లవ్ సాంగ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, తర్వాత ఆ ట్రైలర్ లో టీజర్ లో వచ్చిన కొంచెం రెస్పాన్స్ నుంచి డైలాగ్ వచ్చి వాళ్ళు నాకు చాలా మంది షేర్ చేశారు. నాకు ఆ నమ్మకం ఉంది. సో ఇంకా పాటలు చూసుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పాట ప్యూర్ తెలంగాణ, అంటే తెలంగాణ పెళ్లిలు అయ్యే ఉట్టిపడిలా ఉన్నాయి. సో ఎట్లా చేసిరు అంటే నేను బేసిక్ గా సింగర్ ని, నాకు మొదటి నుంచి మ్యూజిక్ మీద కొంచెం అవగాహన ఉంది. నేను మొదటనే అనుకున్నాను, నేను ఇప్పుడు రేపు ఏ సినిమా తీసినా కూడా మ్యూజికల్ హిట్ ఉంటుంది. అది ఏ స్థాయి వరకు వెళ్తుందో మనకు చెప్పలేము. కానీ ఇప్పుడు మనకు నేను ఎట్లా అనుకుంటాను అంటే, ఇప్పుడు మనం సాంగ్ పెడతాం కదా, ఎప్పుడైనా ఇప్పుడు FM లో సాంగ్ కావచ్చు, టీవీలో సాంగ్ పెట్టినప్పుడు పాసిబుల్ అంటే ఛానల్ చేంజ్ చేయం. మనం ఇప్పుడు FM లో వచ్చిన కానీ సాంగ్ అబ్బాయి ఈ పాట బాగాలేదని ఇంకో FM లో పోం. అట్లా ఈ అన్ని పాటలు అట్లా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంటే అది ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది, అంటే పెళ్లి పాట అయితే ఆల్మోస్ట్ ట్రెండీ అయిపోయింది, రామ్మీరియల పాట కూడా ట్రెండీ అయిపోయింది, మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయి. మీకంటే ఇప్పుడు మనకు ఏది చేసినా గానీ అది వాళ్ళకు ఇనసొంపుగా ఉండాలి, బోర్ కొట్టద్దు. అది 4 సార్లు అయినా బోర్ కొట్టద్దు. అది మెల్లగా ఇంజెక్ట్ అవ్వకుంటూ ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఎందుకనంటే మళ్ళీ ఇంట్లో నేను వెస్ట్రన్ అంటే డిఫరెంట్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క నేపథ్యాన్ని అనుకున్నా, ఒక్కొక్క నేపథ్య సంగీతాన్ని అనుకున్నా. అంటే ఒకటి వెస్ట్రన్, ఒకటి ఫోక్ వెస్ట్రన్, ఒకటి నార్మల్ లాంగ్వేజ్ వాడిన ఒకటి. మళ్ళీ ఎందుకంటే నేను తెలంగాణ సినిమా చేసినప్పుడు తెలంగాణ సినిమాకి కొన్ని బార్డర్స్ ఉంటాయి కదా, అండ్ సాహిత్యం కూడా ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ లకు ఆ సాహిత్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన.
ఇంకోటి ఇప్పుడు షూటింగ్ విషయానికి వస్తే ఎట్లా జరిగింది సార్? కరీంనగర్ లో మాక్సిమం అని చెప్పారు. సో ఎట్లుంది? మొత్తం కరీంనగర్ షూట్ చేసిన. ఓకే, మొత్తం 42 రోజుల్లో కరీంనగర్ లో షూట్ చేశాను. మళ్ళీ ప్యాచ్ వర్క్ ఉన్నా కూడా అదే 38 days ప్యాచ్ వర్క్ 4 days వెళ్ళాను. కరీంనగర్ లో మంచి సహకారం అందింది ప్రజలు కావచ్చు. అట్ ది సేమ్ టైం నాది కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హీరోది కరీంనగర్. నేను చాలా మంది లోకల్ కరీంనగర్ ఆర్టిస్టులను తీసుకున్నాను. చిన్న చిన్న థింగ్స్ జరుగుతుంటాయి. షూటింగ్ అంటేనే 100. ఎందుకంటే అదొక రకమైన ఎక్స్పీరియన్స్. అవన్నీ కాకుండా నాకు ఏంటిదంటే నేను ఏదనుకున్నాను అది రికార్డ్ చేసుకోవడం వచ్చాను. నేను ఏదనుకున్నాను అది మళ్ళీ అవుట్ చూసుకోగలిగాను. ఆ అవుట్ కి నేను ఎంత అంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువ సంతృప్తి ఉన్నాను నేను. సో ఇట్లా అంటే షూటింగ్ చేసినప్పుడు ఏదైనా బాధ కలిగించే విషయం అంటే ఈ టైంలో అరే వద్దురా ఇంకా వద్దు సినిమాలో ఇంక వెళ్ళిపోతా రిటర్న్ అనే ఫీలింగ్ వచ్చింది? రోజు వస్తుంది నాకు. ఎందుకంటే రోజు వస్తుంది. నేను రోజు పొద్దున వస్తే నాకు అదే వస్తుంది. ఈ రోజు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలా అని వస్తుంది. కానీ మనం కాకపోతే ఎవరు చేస్తారు? ఐఎమ్ ద డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఐఎమ్ ద డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్. నేను కాకుండా ఎవరు చేస్తారని చెప్పేసి మళ్ళీ నాకు నేను ఎంటర్ ముందుకొని అట్నే కంటిన్యూ చేశాను. నేను ఒకటే అనుకున్నాను, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎందుకంటే సహజంగా కామన్ మ్యాన్ సినిమా తీస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ సహజంగా ఉంటాయి. ఎందుకంటే సినిమా అనేది స్వభావాలతో చేసే పని. నా స్వభావాన్ని నేను ఎందుకు అర్థం చేసుకోవాలి? మళ్ళా ఎదుటోళ్ళకి ఏముంటది సినిమా అంటే, ఇప్పుడు మనకు పాలిటిక్స్ లో కానీ సినిమాలో కానీ మిగతా వాటిలో కానీ కొంత క్రెడిట్ కొందరికే వస్తుంది. ఈ వీడు బాగుపడుతున్నారు నాకేం ఉపయోగం అనే ఇంటెన్షన్ ఒకటి అట్లా ఉంది. అవన్నీ నేను ఏమంటున్నానంటే జీవన విధానంలో, మనిషి ఆలోచన విధానంలో, సమాజ పోకడలో భాగంగానే ఉంటాయి తప్పితే అవి నాకు వస్తాయి. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, అందులో నేను కూడా భాగమే కదా. పొద్దుగా అదే అనిపిస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం మన గంటకి మళ్ళీ రివోల్ట్ అయ్యి మళ్ళీ పక్కన మన పని మనం చేసుకొని అనుకున్నది రికార్డ్ చేసుకొని కంప్లీట్ చేసుకోగలిగిన. సో ఓవరాల్ గా సినిమా ఎన్ని డేస్ లో షూటింగ్ అయిపోయింది? అదే 42 days, 42 రోజుల్లో నేను సినిమా కంప్లీట్ చేశాను. నాది పక్కా ప్లాన్ ఉంటుంది. నేను ఆ ప్లాన్ నచ్చే నాకు ప్రొడ్యూసర్స్ అవకాశం ఇచ్చారు. ఓకే, నేను బౌండ్ స్క్రిప్ట్ ఎన్ని రోజుల్లో షూటింగ్ చేయగలుగుతా, మీకు ఎంత బిజినెస్ చేయగలుగుతా అనేది నేను వాళ్ళకు కంప్లీట్ గా నేను ఇప్పటి వరకు మీరు ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చే వరకు కూడా నేను ఏమేమి చేయగలుగుతాను అనేది వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాను వాళ్ళకి నేను. ఓకే, సో అట్లా ప్రొడ్యూసర్స్ కన్విన్స్ అయ్యారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఎంత క్లారిటీ ఉంటేనే కదా వాళ్ళకి. ఇప్పుడు ఇన్వెస్ట్ ఎందుకు చేస్తారు ఒక మనిషి? మళ్ళీ ముఖ్యంగా సినిమా అనేది అదే నేను ఏమంటున్నాను, సినిమాని మినిమం చేసి మినిమంగా తీర్చిదిద్దితే అది మినిమంగా నిలబడుతుంది. ప్రేక్షకులు అంతిమంగా అంటే ఇప్పుడు ఏ సినిమా మనం ప్రేక్షకులకు ఏ సినిమా కనెక్ట్ అవుతుందో, ఏ సినిమా కనెక్ట్ అవుతుందో మనం జడ్జ్ చేయలేదు. ఇప్పుడు నాకు ఒక సినిమా కనెక్ట్ అవుతుంది, ఇక్కడ మెజారిటీ పీపుల్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో అది హిట్ ప్రాపర్టీ. ఇప్పుడు మనకేంటిదంటే హిట్ ఫార్ములా. మెజారిటీ పీపుల్ కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చచ్చు. కానీ నేను ఎందుకంటే నాకు మెజారిటీ పీపుల్ నచ్చుతుంది. ఎందుకు మీన్స్ ఏంటిది, ఇది మెజారిటీ పీపుల్ కథ కాబట్టి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను నేను. సో ఇప్పుడు ఎట్లుంది సార్ అంటే రిలీజ్ కి వచ్చేసి ఎల్లుండే రిలీజ్ ఉంది, ఎట్లా మీకు ఆ భయం అనేది ఉండాలి? నేను భయం, నువ్వు ఇంత నేను మాట్లాడుతున్నా నీకు అర్థమైంది. నేను ఎందుకంటే చాలా ఒక సినిమాకి, ఒక నా స్థాయి సినిమాకి నేను ఎన్ని చేయాలో అన్ని చేశాను. సెలబ్రిటీల నుంచి మొదలుకొని కామన్ పీపుల్ వరకు నా సినిమాని తీసుకెళ్ళగలిగాను. థియేటర్ లో చూడమని ఎందుకంటే థియేటర్ కూడా ఈ మనుషులకు లింక్ ఉంటది. ఆ థియేటర్ కూడా ఒక సమాజం ఉంటది. ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి మీకేంటిది థియేటర్ అంటే నేను ఈ సినిమాకి ఎందుకు వచ్చానని ఇరిటేట్ పడతాను. అరే నేను ఈ సినిమాకి వచ్చాను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ మనకి విషయం ఏంటంటే ఈ రెండు ఫీలింగ్లు మీకు వస్తాయో నాకు తెలియదు, కానీ ఒక మంచి సినిమా చూసిన తృప్తి అయితే ఉంటది. మంచికి ఎప్పుడు కానీ సమాజంలో స్థానం ఉంటది. అట్లా నేను ఒక మంచి సినిమా చేశాను, తప్పకుండా నాకు పాజిటివ్ వైపు వస్తుందని అంత పాజిటివ్ గా నేను ఉన్నాను. మళ్ళా ఎట్ ది సేమ్ టైం ఏంటిది మనకు థియేటర్ అంటే ఇప్పుడు సినిమా అంటే ఒకటి టేబుల్ ప్రాఫిట్ అని లేకపోతే బ్రేక్ ఈవెన్ అని అట్లా ఉంటారు కదా, దానికి నేను దగ్గరలోనే ఉన్నాను నేను. ఓకే, సో ఆల్మోస్ట్ బిజినెస్ అయిపోయింది, బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఉన్నాను. అట్లా అందుకనే ఆ కాన్ఫిడెన్స్ తోటే ఉన్నాను నేను. థియేటర్స్ అన్ని అలౌట్ అయిపోయినాయి, నడుస్తుంది. ఇప్పుడు అదే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదొక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ వ్యాపారము. నేను ఏ థియేటర్స్ వచ్చినా గానీ నాకు వచ్చిన కనుక తృప్తి పడుతున్నాను నేను. ఎందుకంటే నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, ఇప్పుడు అక్కడ ఏంటిదంటే ఇప్పుడు మనకు ఈ థియేటర్ బిజినెస్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ లో నాకు ఒక్కరికి కాదు, ప్రొడ్యూసర్ కి అనిపించాలి, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా అనిపించాలి, తీసుకునే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ కూడా అనిపించాలి. వాళ్ళకి ఏంటంటే బాగుంది, మనము మంచి సేమ్ అంటే సేమ్ నాకు బలగమే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బలగం లాగున్నది. బలగం ఇప్పుడు మనకి ఏంటిది 3-4 రోజుల దాకా నార్మల్ గానే పబ్లిక్ లేకుండే, అట్లా దాన్ని బట్టి బేస్ చేసుకుని వెళ్దామని చెప్పేసి అన్నారు. అప్పుడు అదే జరుగుతుంది. అది ఎట్లా పోతుంది ఎట్లా అవుతుంది అనేది నేను, ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ వీకెండ్ ఎట్లా ఉంటుంది అంటే అది కూడా షేర్ మార్కెట్ లెక్కన ఉంటుంది. ఎన్ని థియేటర్లు వచ్చేది ఎన్ని పోయేది అనేది అది వీకెండ్ లెక్కన ఉంటుంది. చూద్దాం ఏమైతుంది అనేది. నేనైతే అది కూడా ఇన్ని పాజిటివ్ జరిగినప్పుడు అది కూడా ఎందుకు పాజిటివ్ జరగదని నమ్మకం కూర్చున్నా. ఓకే, సో ఫైనల్ గా సార్ మా వాహిని టీవీ ఆడియన్స్ కి ఏం చెప్తారు ఈ సినిమా అంటే, ఎందుకు రావాలి మీ సినిమా? థ్యాంక్ యూ. నాకు మంచి ఆంబియన్ ఇది నాకు బాగా నచ్చింది. నేను ఈ టీవీ అంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అవన్నీ కాకుండా
నన్ను నువ్వు అడిగినావు రానా అంటే నన్ను ఫస్ట్ అడిగిండు, నేను అదే చెప్పిన నీకు. అవును. మీరు ఏ ప్లాట్ఫామ్ మీద నేను వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అన్న. ఇంత మంచి టైంలో కూడా నాకు అవకాశం ఇచ్చినావు. నేను కూడా అంటే నాకు మీ తరపున నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఒక మంచి సినిమా చేసినాను, ఒక అర్థవంతమైన సినిమా చేశాను. మీరు అంటే తృప్తిగా, మీ డబ్బులు వేస్ట్ గా, మీ టైం వేస్ట్ గా ఒక మంచి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు మీరే ఒక మంచి సినిమా చూసినామని మీరే మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఎక్కడనో డైరెక్ట్ గా నా గురించి, నా టీమ్ లో గురించి తెలుసుకుని ఎవరికైనా ఒకరు మెసేజ్ పెడతారు. నమ్మకంగా చెప్తున్నాను, మీ డబ్బులు వేస్ట్ కాదు, మీ టైం వేస్ట్ కాదు. ఒక మంచి సినిమాని థియేటర్ లో చూడండి, థియేటర్ ఎంకరేజ్ చేయండి, మంచి సినిమాని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ వాహిని వాళ్ళకి కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మంచి మంచి కంటెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రానా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సక్సెస్ మీట్ కి మళ్ళీ కలుద్దాం. ఇదే చేద్దాం. థ్యాంక్ యూ. మనం తెలంగాణలో కాబట్టి థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది అక్షరాన్న చెప్తున్న విషయం. ఏదైతే బలగం సినిమా వచ్చిందో అంటే చచ్చి కొన్ని రోజులు ఆడియన్స్ లో ఏం అంత పాపులారిటీ లేదు, కానీ తర్వాత ఏ రేంజ్ కి వెళ్ళింది, ఒక చిన్న సినిమా వచ్చి ఒక గొప్ప సినిమాగా వెళ్ళింది కదా. సో అదే తీరుగా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా సేమ్ అదే మాదిరిగా ఉంటుంది. దాని పైనుంచి చూసుకునేది కంప్లీట్ తెలంగాణ సినిమా. ఇప్పుడున్న సినిమా ట్రెండ్స్ లో చూసుకుంటే అన్ని తెలంగాణనే కాబట్టి సో ఇది కూడా చాలా గొప్ప సినిమా తీసుకొస్తా అని చెప్పేసి ఆ డైరెక్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా వ్యక్తం చేస్తారు, కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అనమాట. సో మనమందరం కూడా థియేటర్స్ కి వెళ్ళి ఈ సినిమా చూసి చాలా పెద్ద హిట్ చేయాలని చెప్పేసి వాయిని టీం తరఫు నుంచి అండ్ ఎస్పెషల్లీ అక్షరాన్న తరఫు నుంచి కూడా నేను స్పెషల్ గా మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విన్నారు కదా, షరతులు వర్తిస్తాయి. జల్దీనే కలుద్దాం మరి.